హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈ సంక్రాంతి విజేత ఎవరు ఏంటి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం. సంక్రాంతి అంటేనే సినిమా, సినిమా అంటేనే సంక్రాంతి. సో అలాంటి ఈ సంక్రాంతికి 5 మూవీస్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ప్రభాస్ గారి రాజాసాబ్ మూవీ January 9th రిలీజ్ అవ్వడం, ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా మనశంకర వరప్రసాద్, ఆ తర్వాత రవితేజ గారి సినిమా భరతమాస్ట్రీలకు విజ్ఞప్తి, ఇటు నవీన్ పోలిశెట్టి గారి మూవీ అనగనగా ఒక రాజు, ఆ తర్వాత లాస్ట్ కి నారీ నారీ నర్వ మురారి అంటూ శర్వానంద్ గారు అయితే రావడం జరిగింది. ఈ 5 మూవీస్ లో ఏది హిట్, ఏది ఫట్, అసలైన సంక్రాంతి విన్నర్ ఎవరు ఏంటనేది మనం మాట్లాడుకుందాం. కేవలం కలెక్షన్స్ పరంగానే కాకుండా జనాల్ని ఎంటర్టైన్ చేసిన మూవీ ఏంటనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ముఖ్యంగా ఈ మూవీలో కేవలం నా రివ్యూస్, నా ఒపీనియన్స్ మాత్రమే ఇస్తున్నాను. సో మీకు వేరే మూవీస్ నచ్చచ్చు, వేరే మూవీస్ ఇంకా బాగుండొచ్చు. మీ ఒపీనియన్ ప్రకారం, నా ఒపీనియన్ ప్రకారం ఏంటనేది ఈ వీడియోలో మనం డిస్కస్ అయితే చేద్దాం. సో ఈ 5 మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఫస్ట్ వచ్చేసి రాజాసాబ్ మూవీ అయితే రిలీజ్ అయింది Jan 9th. సో భారీ ఎక్స్పెక్టేషన్స్ తో అయితే రిలీజ్ అయింది. ఎందుకంటే ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఎవరంటే టక్కున మనకు ప్రభాస్ గారు గుర్తొస్తారు. సో అలాంటిది ప్రభాస్ గారి మూవీ అంటే ఏ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో మన అందరికీ తెలిసిందే. సో భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్యన అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీకి మారుతి గారు అయితే డైరెక్ట్ చేయడం జరిగింది. సో ఎక్స్పెక్టేషన్స్ ని అందుకోలేక ఈ మూవీ అయితే బోల్తా అయితే పడింది. సో కథల్లో కొత్తదనం అయితే ఒక కొత్త పడినైతే తీసుకొచ్చారు, హెలుసినేషన్ అనేది. బట్ మిగతా అంతా మనకు ఏంటంటే పాత చింతకాయ పచ్చడి లాంటిదే ఫ్లేవర్ అయితే తీసుకొచ్చింది. అటు వచ్చేసి చంద్రముఖి ఫీవర్ కానివ్వండి, అటు ప్రేమ కథ చిత్రం ఫీవర్. సో ఏంటంటే రొటీన్ హర్రర్ కామెడీ జోన్ లోనే ఈ మూవీని, ముఖ్యంగా ఏంటంటే కథలో గ్రిప్పింగ్ పాయింట్స్ ఎక్కువ లేకపోవడం, కేవలం ఒక 40 to 45 minutes ఏదైతే విజువల్స్ ఉంటాయో క్లైమాక్స్ లో కానివ్వండి, మధ్య మధ్యలో వచ్చే కొన్ని విజువల్స్ కానివ్వండి, దానికోసమే 3 గంటలకు పైగా మూవీ ఉండడము. సో అది బాగా స్లో ఉండడము, ఎక్కడ ఆకట్టుకోలేకపోవడము. హెల్యూసినేషన్ అనే పాయింట్ బాగున్నప్పటికీ కథని, ఆడియన్స్ ని కాస్త డిస్టర్బ్ చేయడము, ఒక సీన్ నుంచి ఇంకో సీన్ కి వెళ్ళిపోవడము ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ అయితే చేసింది. ఆ తర్వాత భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఈ మూవీకి అయితే ఉండే, బట్ అంచనాల్లోని అందుకోలేక ఈ మూవీ అయితే విఫలమైంది. అనుకున్నంత స్థాయిలో ఏదైతే ప్రభాస్ గారి స్థాయి ఏదైతే ఉందో ఆ స్థాయిలో అయితే హిట్ అయితే అవ్వలేదు. సో ఈ మూవీ వచ్చేసి ఈ సంక్రాంతికి లీస్ట్ మూవీగా మనం చెప్పుకోవచ్చు, నిజం చెప్పాలి అంటే. ఇక నెక్స్ట్ వచ్చేసి మూవీ మనశంకర వరప్రసాద్ మూవీ అయితే రిలీజ్ అయింది. మెగాస్టార్ చిరంజీవి గారు, అనిల్ రాయపుడి గారికి ఈ సంక్రాంతి అనగానే ఒక జోష్ లా ప్రతి ఒక్క మూవీ హిట్ అయితే అవుతుంది అనిల్ రాయపుడి గారికి. సో దాంతో పాటు ఈ మూవీలో నయనతార గారు ఉన్నారు, అటు విక్టరీ వెంకటేష్ గారు ఉండడం వల్ల ఈ మూవీ పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉండే. ఇంతకు ముందు వచ్చిన రాజాసాబ్ మూవీ అంచనాలు తగ్గట్టు ఆడకపోవడంతో, ఇక భారీ స్టార్ క్యాస్ట్ ఉన్న మూవీ ఇదే కావడంతో దీనిపైన ఎక్స్పెక్టేషన్స్ బాగానే ఉండే. సో దీనిపైన కూడా మనం మన ఛానల్లో రివ్యూ ఇవ్వడం జరిగింది. సో కథలో కొత్తదనం అయితే లేదు. ఏదైతే తమిళ మూవీ విశ్వాసం ఉంది, సో దానికి రిలేటెడ్ గా మీరు చూస్తే ఆ మూవీ చూస్తే ఆ మూవీ తెలుగులో కూడా డబ్ అయింది. సో మీకు మాక్సిమం 90% సేమ్ స్టోరీ లానే కనిపిస్తుంది. అటు ఇండియాలో కూడా మనకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో డాడీ మూవీ, తులసి మూవీ, సో అలాంటి ఫేవర్ జానర్లోనే ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఈ మూవీ పండక్కి రావడం, సంక్రాంతి సీజన్ లో ఉండడం వల్ల ఈ మూవీ ఎలా ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ అయితే తండోపతండాలుగా వచ్చి ఈ మూవీని వీక్షించడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ హాఫ్ కొన్ని సీన్స్ అయితే ఆర్గానిక్ కామెడీ ఉంది. సెకండ్ హాఫ్ వచ్చేసి మనకు ఆ కనెక్టివిటీ అనేది మిస్ అవుతుంది, ఆర్గానిక్నెస్ అనేది ఉండదు. సో ఆర్టిఫిషియల్ గా సీన్స్ ఉంటాయి కొన్ని. ఫస్ట్ హాఫ్ వరకు బాగానే ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ అంచనాలను అందుకోలేక సెకండ్ హాఫ్ డల్ అయిపోవడం వల్ల మనకు ఇది ఒక యావరేజ్ ఫ్లిక్ గా మనము చూడొచ్చు. బట్ కలెక్షన్స్ వైజ్ గా చూసుకుంటే మంచి కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. ప్రీమియర్స్ కానివ్వండి, ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. అయినప్పటికీ మేకర్స్ ఫేక్ పోస్టర్స్ అయితే వేయడం అయితే జరుగుతుంది. బట్ మనం దాని గురించి డిస్కషన్ అయితే కాదు ఈ దాంట్లో. ఒక యావరేజ్ మూవీగా మనం చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి భరతమాస్ట్రీలకు విజ్ఞప్తి. సో ఇది కూడా రొటీన్ చింతకాయ పచ్చడే. మనకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి భార్య, భర్త అండ్ ఓ అంటే ప్రియురాలు, సో ఇలాంటి కాన్సెప్ట్ లో మనకు వెంకటేష్ గారి మూవీ కానివ్వండి, నాగార్జున గారి మూవీ కానివ్వండి, అంతకు ముందు మన సీనియర్ స్టార్స్ మూవీస్ కూడా ఇలాంటి చాలా మూవీస్ మనం చూసాం. సో కథలో కొత్తదనం లేదు, బట్ చూస్తున్నంతసేపు మీకు కాస్త ఎంగేజింగ్ గా ఉంటాయి. మెయిన్ గా ఏంటంటే సాంగ్స్ బాగుంటాయి, కామెడీ. రవితేజ గారు రొటీన్ కి భిన్నంగా అంటే ప్రతిసారి రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ తోనే మాస్ మూవీస్ తీయడం అయితే జరుగుతుంది. చాలా రోజుల తర్వాత కూడా చాలా ఫ్లాప్స్ కూడా ఉన్నాయి రీసెంట్ టైమ్స్ లో. సో దాని నుంచి వెళ్ళి తప్పించుకోవడం కోసం ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అయితే తీయడం జరిగింది. యా, అంచనాలు తగ్గట్టు అయితే లేదు, బట్
కొన్ని కామెడీ సీన్స్ అయితే మంచిగా పండాయి. కూర్చున్నంత సేపు ఈ పండుగ సీజన్ కాబట్టి, మెయిన్ ఏంటంటే నార్మల్ టైం కాకుండా పండుగ సీజన్ కాబట్టి ఏదో ఒక మూవీ చూడాలి అంటే ఈ రవితేజ గారి మూవీ కూడా చూడొచ్చు. సాంగ్స్ బాగున్నాయి. సో మనకు ఎంటర్టైన్ అయితే చేస్తాయి. మరి అంటే మనం కథలో కొత్తదనం లేదు, ఏం లేవు అవి ఇవి అని చెప్పి పర్టికులర్ గా చూడకుండా నార్మల్ గా మూవీని ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఈ మూవీని కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ వచ్చింది అనగనగా ఒక రాజు, నవీన్ పోలిశెట్టి గారి మూవీ. సో దాదాపు 4 సంవత్సరాల తర్వాత ఈ మూవీ అయితే రిలీజ్ అవడం జరిగింది. డైరెక్టర్లు మారడం, శంకర్ కళ్యాణ్ గారు ఈ మూవీకి ఫస్ట్ గా డైరెక్టర్ అనుకున్నారు. ఆ తర్వాత నవీన్ పోలిశెట్టి గారి కథ రాయడం, ఆ తర్వాత డైరెక్షన్ లో కూడా మేజర్ పార్ట్ ఉండడము, సో అన్ని తనే ఈ మూవీని నడిపించడం జరిగింది. సో ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ ముందు మంచి కలెక్షన్స్ అయితే రాబడుతుంది. దుమ్ము దులిపి వదిలేసింది. ఫస్ట్ 5 days లోనే 100 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది ఈ మూవీ. దాదాపు 60 నుంచి 65 కోట్ల షేర్ ని రాబట్టింది ఈ మూవీ. సో ఇంత హెవీ కాంపిటీషన్ లో వచ్చి ఇంత మంచి కలెక్షన్స్ ని హోల్డ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అండ్ కథలో కొత్తదనం లేదు. ఇందులో కూడా ఒక మధ్యతరగతి వ్యక్తి ఒక రిచ్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. సో అందులో వచ్చిన కాన్ఫ్లిక్ట్స్ ఏంటి అనేది మూవీ యొక్క స్టోరీ. ఫస్ట్ హాఫ్ బాగుంది, కొన్ని హిలేరియస్ సీన్స్ ని, చాలా సీన్స్ పండాయి. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇది కూడా మైనస్. ఏంటంటే ఎప్పుడు జోవియల్ గా ఉండే వ్యక్తి క్లైమాక్స్ కి వచ్చేసరికి తను సాడ్ ఉండి తను బాధపడుతున్నట్లు నటించినా అది మనకు ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది, ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వం మనం. సో అదొకటి మైనస్. బట్ ఈ పండక్కి ఒక మంచి సినిమా ఏదైనా ఉంది అంటే ఇది అనగనగా ఒక రాజు డెఫినెట్ గా అందులో ఒకటిగా ఉంటుంది. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నారీ నారీ నరమరారి మూవీ అయితే రిలీజ్ అయింది. శర్వానంద్ గారి మూవీ. నేను కంప్లీట్ మూవీ మొత్తం ఎంజాయ్ చేసింది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని తేడా లేకుండా ఎక్కడ ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టకుండా ఎంజాయ్ చేసిన మూవీ ఏదైనా ఉంది అంటే అది నారీ నారీ నర్మమురారి. ఒక రేంజ్ లో ఎంజాయ్ చేశాను నేను. ఫస్ట్ హాఫ్ నుంచి మీకు మూవీ ఎండ్ వరకు ఒకటే కామెడీ జోక్స్, కామెడీ సీన్స్, పడి నవ్వుతా ఉంటారు. చిన్న పిల్లల నుంచి పెద్ద ఏజ్ వరకు కూడా, పండు ముసలోళ్ళ వరకు కూడా నవ్వుతూనే ఉండిపోతారు. ఆ రేంజ్ లో పండింది కామెడీ అయితే. ఆర్గానిక్ కామెడీ, మీకు ఎక్కడ క్రింజ్ కామెడీ, ఆర్టిఫిషియల్ సీన్స్ అనేది కనపడవు. కంప్లీట్ ఆర్గానిక్ కామెడీ. సో కథ పెద్దగా ఏముండదు, సేమ్ రొటీన్ కథే ఇది కూడా. సో ఒక అమ్మాయిని ప్రేమిస్తారు, ఆ అమ్మాయితో అనుకోకుండా పెళ్లి అవుతుంది. సో అది తెలియని వయసులో పెళ్లి జరిగిన తర్వాత మళ్ళీ ఇంకో అమ్మాయిని స్టార్టింగ్ లో అయితే ప్రేమిస్తాడు. వాళ్ళకి పెళ్లి చేయాలని చెప్పి వాళ్ళ నాన్న కండిషన్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఉంటుంది. సో అక్కడనే పెళ్లి అవుతుంది కాబట్టి దాని నుంచి ఎలా తప్పించుకున్నాడు ఏంటనేది ఈ మూవీ యొక్క కథ. మీరు కంప్లీట్ గా చూడాలంటే మూవీ చూడండి. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర దీనికి రేటింగ్ లేదు. ఏదైతే రాజాసాబ్ కి రేటింగ్ వల్ల మైనస్ అయిందో దాని తర్వాత ఈ 4 మూవీస్ వచ్చాయి. ఈ మూవీ బాగున్నప్పటికీ రేటింగ్ ఆప్షన్ లేకపోవడం వల్ల కాస్త ఎఫెక్ట్ అయితే పడిందని చెప్పి నేను అయితే అనుకుంటున్నా బుక్ మై షోలో. ఈ మూవీ కూడా మంచి హోల్డ్నే ఉంది. దాదాపు 3 రోజుల్లో 20 కోట్ల గ్రాస్ అయితే సాధించి పెట్టింది. సో శర్వానంద్ గారికి ఉన్న మార్కెట్ ప్రకారం అయితే మంచి కలెక్షన్స్ అని చెప్పొచ్చు. అండ్ ఇప్పటి నుంచి ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు మెల్లగా ఇది మౌత్ పబ్లిసిటీ అవుతుంది ఈ మూవీకి. అండ్ ఈ మూవీ అన్ని మూవీస్ తో కంపేర్ చేసుకుంటే నా ఒక్కని ఫీలింగే కాకుండా చాలా మంది ఒకవేళ 5 మూవీస్ చూసినట్లయితే జెన్యున్ గా ఏ మూవీ నచ్చిందని అడిగితే మాక్సిమం చాలా మంది నారీ నారీ నడవమురారి అనే పేరు చెప్పొచ్చు. ఎందుకంటే ఆ రేంజ్ లో పండింది కామెడీ. సో నా వరకు వస్తే ఫస్ట్ ఈ సంక్రాంతి హిట్ కలెక్షన్స్ పరంగా కాకుండా కథ పరంగా, ఎంజాయ్మెంట్ పరంగా ఏది అని అంటే నారీ నారీ నడవమురారి. అండ్ దాని తర్వాత కలెక్షన్స్ పరంగా ఏది హిట్ అంటే, సో కలెక్షన్స్ లో కూడా మనం యావరేజ్ చూస్తాం కదా. సో అనగనగా ఒక రాజు మూవీ వచ్చేసి కేవలం 15 కోట్లలో తీసిన మూవీ. ఈ మూవీ 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసిందంటే దీని సక్సెస్ అంటే దీని లాభాలే ఎక్కువ, దీని ప్రాఫిటబిలిటీ ఎక్కువ ఉంది. అండ్ దాని తర్వాత కంపేర్ చేసుకుంటే చిరంజీవి గారిది 220 కోట్ల బడ్జెట్ పెట్టి తీసిన మూవీ అది. సో మనశంకర వరప్రసాద్ మూవీ. దానికి వాళ్ళు వచ్చేసి కలెక్షన్స్ 260 crores 6 days కి అది అని చెప్పి వేసుకున్నారు. మనకున్న అవేర్నెస్ ప్రకారము ఈ మూవీ వచ్చేసి 190 crores గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది ఇప్పటివరకు. ఇంకా బ్రేక్ ఇవన్ అయితే అవ్వలేదు. అండ్ నా వైజ్ గా నేను రేటింగ్ ఇవ్వాలి అంటే ఫస్ట్ వచ్చేసి నేను నారీ నారీ నరమమురారికి ఇస్తాను. ఆ తర్వాత వచ్చేసి అనగనగా ఒక రాజు, ఆ తర్వాత వచ్చేసి భర్తమాస్ట్రేలియాకి విజ్ఞప్తి, ఆ తర్వాత వచ్చేసి మనశంకర వరప్రసాద్, లాస్ట్ కి వచ్చేసి ఈ ప్రభాస్ గారి మూవీ ఏదైతే రాజాసాబ్ ఉందో దాన్ని పెట్టడం జరుగుతుంది. కలెక్షన్స్ వైజ్ గా అన్నిటికంటే ఎక్కువలో ఉంది మనశంకర వరప్రసాద్. బట్
ప్రాఫిట్ లో అంటే వచ్చిన పెట్టిన బడ్జెట్ లో ఎక్కువ ఎవరు సంపాదించిందంటే అనగనగా ఒక రాజే కేవలం 15 కోట్లతోనే 100 కోట్లకు పైగా గ్రాస్ అయితే రాబట్టింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే మూవీ బాగుండాలి, మూవీ మనకు నచ్చాలి. సో అలాంటి మూవీ ఏదైనా ఉంది అంటే నాకైతే నారి నారి నర్మమురారి. మీకు ఏ మూవీ బాగా నచ్చింది, మీకు ఎలా అనిపించింది, ప్లీజ్ మీరు కూడా మన ఈ ఛానల్లో ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. సో ఈ వీడియోకి ఇంతే గైస్. మీరు మాత్రం మన ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ఒపీనియన్స్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఎన్ని మూవీస్ చూసారు, మీకే మూవీ నచ్చింది అనేది కూడా కామెంట్ రూ మీరు తెలుపగలరు. అంతే గైస్, ఈ వీడియోకి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.